ఆయన వయసు ఎంతండి? కేవలం 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల వయసులో అతడు పరిపాలన చేయడానికి అతడు తీసుకురాబడుతూ వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? పరిపాలనలోకి వచ్చాడు. పరిపాలనకు వచ్చేరాగానే అతనికి ఏమర్థమైంది? చూడండి, సామాన్యంగా దేవుడు మనల్ని ఒక స్థానంలో ఉంచినప్పుడు దేవుని పిల్లలుగా మనం మొట్టమొదటి చేసింది ఏంటంటే దైవికమైన క్రమం ఎలా ఉంది, ఇది చాలా ప్రాముఖ్యం. ఈ క్రమాన్ని కానీ మనం తెలుసుకోకుండా మనం ఉద్యోగం చేసుకున్నా, మన వ్యాపారం చేసుకున్నా, మనం నష్టంగా మనం దగ్గర పెట్టుకోం. అదవుతుంది కదా. చూడండి, ఈ వ్యక్తి ఏం చేశాడో చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్దాం. 29వ అధ్యాయము 3వ వచనం చదువుతాను. చూడండి, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి, ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో వచ్చి రాగానే ఆ మొదటి సంవత్సరంలోనే, మొదటి నెలలోనే, మొదటి వారంలోనే ఏం చూసుకున్నాడంటే దేవుని యొక్క మందిరం యొక్క పరిస్థితులు చూస్తూ. కారణం ఏంటంటే అతని తండ్రి ఎవరైనా ఆహాజ్ ఎంత గొప్పడంటే ఇశ్రాయేలు దేవుడని యెహోవాను విడిచిపెట్టి ఆయా దేవతలు వెంబడిస్తూ వచ్చాడు. అరే, వేరే దేవతలు విజయిస్తున్నాయి కదా, అయితే ఈ దేవుళ్ళు పెట్టుకోవాలి, ఈ దేవుళ్ళు విజయిస్తున్నాయి, ఈ దేవుళ్ళు తెచ్చు, అలాగే అందరు దేవుళ్ళు తెచ్చుకున్నాడు. కానీ యెహోవా దేవుడు మాత్రం ఏమాత్రం సేవించలేదు. బహు భయంకరమైన వ్యక్తి ఎవరంటే ఆహాజ్. ఈ వ్యక్తి ఇశ్రాయేలు ప్రజల్లో, ఇశ్రాయేలు రాజు యొక్క సమాధిలో తీసుకురాబడలేదు. ఆహాజ్ ప్రత్యేకంగా పెట్టారు. అలాంటి వ్యక్తికి పుట్టినోడికి ఏం అర్థం అవుతుంది? మీకు అర్థమవుతుంది నేను చెప్పింది? తండ్రి మహావిగ్రహాధిపతి. ఏ దేవుడి యొక్క సన్నిధిలో అయితే దేవుడు ఆ రాజుల యొక్క సింహాసనం, ఇశ్రాయేలు ప్రజల యొక్క సింహాసనం, యోధారాజు యొక్క సింహాసనం దేవుడు ప్రతిష్ఠిస్తూ వచ్చినాడు. ఆ దేవుని యొక్క ప్రత్యేకతలు, గొప్పతనం విడిచిపెట్టి అన్ని దేవతలను వెంబడిస్తున్నటువంటి ఆ తండ్రిని పట్టుకుని ఇప్పుడు ఈ కొడుకు ఏం చేయాలి? అదే విగ్రహాలకు వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళాడండి. మనం గుర్తించాలి. అందుకని దేవుని వాటిలో బాట దేవని మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గం ఏదో అడిగి తెలుసుకొనండి, మేలు కలుగునట్లే దానిలో ప్రవేశించండి అనగానే తెలుసుకోవాలి. కాబట్టి ఈనాడు మనం చూస్తున్నాం అనేకమైన పద్ధతులు, అనేకమైన విధానాలు. దైవికంగా ఏ మనిషిని కదిలించండి, 100కి 75-80% వ్యక్తులు ఎవరు ఉంటారంటే భక్తి కలిగిన వాళ్ళే ఉంటారు. 10-20% ఏతిస్తులు ఉండొచ్చు. ఎందుకని ఆ దేవుడు ఉండలేదు, ఎవడో తెలిసాడు అని కూడా ఉండొచ్చు. ఎక్కువ మంది ఏ మతమని తీసుకోండి, దేవుడు అంటే ఆయన అంటే ఒక భక్తి, ఒక విధానం, ఇవన్నీ ఉంటాయి. అయితే మానవుడు ఏం చూసుకోవట్లేదు. ఏది పురాతనమైనది, ఏది మేలు కలిగేది, ఏది దైవికమైనటువంటిది, ఏది దేవుళ్ళకి మనం తీసుకొచ్చేది, ఏది దేవుళ్ళ మనం మార్చేది. అమ్మని అంటది కదా, ఏమని ఆ మనిషి దేవుడు అండి బాబు, ఎప్పుడు కోపం చూడవండి. ఏం చూడబట్ట అంటే కోపం లేకపోతే దేవుడు అయిపోతాడా? ఆ చేతికి ఎందుకు లేదు దేవుడు బాబు అని ఎప్పుడు సైన్ చేస్తున్నాడు అంటే సైన్ చేసుకోవడా? అంటే లోకానికి దేవుడిలో ఒక్కొక్క గుణాన్ని చూసి దేవుడు అంటారు. ఈ గుణాలన్నీ కలిపితేనే దైవిక లక్ష్యంలోకి వస్తాం. నోటి మాట, కంటి చూపు, ప్రవర్తన ఇవన్నీ. అయితే ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్క మనుషులు చూసినప్పుడు మనం ఏమంటున్నట్టే దేవుడు అని అంటున్నారు. ఎవరికే మనుషులకి దేవుడు కాదు. అయితే ఇస్కేరాజు చూసినట్లయితే తన తండ్రి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో కనులారా చూసినా దాన్ని ఏం తెలుసుకున్నాడు తెలుసా? దేవుడు వాక్యంలో ఒక శ్రేష్టమైన సంగతి రాస్తారు. ఏమో తెలుసా? రెడీ, ఈ మాట గమనించినట్లయితే మనకు బాగా అర్థం అవుతుంది. అది 2వ రాజు గ్రంథం వచ్చి ఆ మాట చూసుకుందాం. 2వ రాజుల గ్రంథము దీనికోసమే ఒక శ్రేష్టమైన మాట అక్కడ రాస్తాడు పరిశుద్ధాత్ముడు. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం చదవండి. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించేను. ఎక్కడ దావీదండి? దావీదు తర్వాత వంశాన్ని అంతటి కింద చూసుకుంటారండి, ఎన్నో వాడండి. కానీ ఏం తెలుసుకుంటాడు? పూర్వ కాలములో దేవుడు దావీదుతో తెచ్చిన నిబంధనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దావీదు దేవుడు ఎలాంటి వాడు, ఆయన్ని అనుసరించే వారికి, ఆయన వెంబడించే వారికి, ఆయన హత్తుకునే వారికి ఆ దేవుడు ఎలా సాకారంగా ఉంటాడు ఇదన్నీ తెలుసుకుంటూ వచ్చాడు.
తన తండ్రిని బట్టి కాదు, వారి పూర్వీకులు ఎలాగో దేవుడిని హత్తుకుంటూ వచ్చారో జ్ఞాపకం చేయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాయి. చూడండి, ఇక్కడనే 5వ వచనం 18:5. చూడండి, అక్కడ మరో మాట రాయబడింది. అతడు ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా యందు విశ్వాసముంచిన వాడు, అతని తరువాత వచ్చిన యూదా రాజులను, అతని పూర్వీకులైన రాజుల్లోను అతనితో సమానమైన వాడు ఒకడు లేడు. అతడు యెహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుటలో వెనుదీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. ఇశ్రాయేలు లెక్క ప్రకారంగా ఒక రాజు సింహాసనం మీద కూర్చోవాలంటే ఏం చేయాలి తెలుసా మీకు? ఏం చేయాలి తెలుసా? మొట్టమొదట వారు కొనుక్కున్నటువంటి తోరా గ్రంథాన్ని రాసుకోవాలి. రాయించుకోవడం కాదు, ఏ రాజుకు ఆ రోజు రాసుకోవాలి. రాసుకుని ఆయనకు ప్రతి పెట్టుకోవాలి. ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు జరుగుతూ ప్రతి ఒక్క ద్వారా ఒక మ్యాన్స్క్రిప్ట్ ఉండాలి. ఇది దగ్గర పెట్టుకొని దీని ప్రకారంగా పరిపాలన చేయాలి. ఇప్పుడు ఈ దగ్గరికి వచ్చి బహుశా నేను అనుకుంటాను ఆహ్లాదంతో దుర్మార్గంగా ప్రవర్తించి అతను పెట్టుకోలేదు, అని ఈ దగ్గరికి వస్తే ఏం చేశాడు? ఓ ప్రతి రాసుకుని పెట్టుకున్నాడు. ఓహో బహుశా ఇలా చెప్పాడు, ఇలా అన్నాడు. అర్థమవుతమే కాదు, ఈ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఇంకో మాట ప్రశ్న మాట్లాడుతుంది. ఏమో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని ఆజ్ఞ వారు మీరినప్పుడు వారిని విషసర్పాలు కాటేస్తూ వచ్చినప్పుడు మోషే గారు అడిగాడు, ఏం చెప్పంటావు అంటే, ప్రభు అన్నాడు, అయ్యా వారికి ఒక ఇద్దరు సర్పం చేయించు, అక్కడ పెట్టు. దాన్ని చూస్తున్నాడు, నిదానించినాడు కల్లా ఏం గుర్తుకొస్తే, ఇగో మనము దేవునికి కోపం పుట్టించాము, ఇగో ఈ కోపమే ఇది మనలో కాబట్టి ఎంతమంది చచ్చిపోయినా కాబట్టి ఇట్లా తిరుగుబడి చేయకూడదు. అదే దాని గుర్తుగా ఆ ఇద్దరు సర్పం చేస్తే అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ పాము వస్తూనే వచ్చింది. ఆ పాము కూడా పేరు పెట్టారండి. ఇదే అధ్యాయం చదివితే మనకు అర్థం అవుతుంది. 18వ అధ్యాయము 4వ వచనం. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులుగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిలుగా చేసిన దానికి ఇశ్రాయేలులు నెహుస్తాను అని పేరు పెట్టి దానికి ధూపం వేయించు వచ్చుతూ ఉండిరి. నెహుస్తాను అని పేరు పెట్టాడు. అదొకరా ఏదైతే పాపాన్ని జ్ఞాపకం చేయడానికి సూచనగా దేవుడు అక్కడ పెట్టుకోరే, ఆయన మీరు పాపం చేస్తారు కాబట్టి ఇక పావులు మిమ్మల్ని కలిసి అన్న సాదృశ్యంగా ఒక పావులు పెట్టాడు. ఇప్పుడు ఆ పాపాన్ని మర్చిపోయారు. ఆ పాపాన్ని ఇప్పుడు ఏం చేసుకున్నట్టు ఒక దేవతగా ఎదుర్కొన్నారు. దానికి సాగిలి పడి నమస్కారం చేయడం పావులు పెట్టారు. నెహుస్తాను అనేటువంటి నాగదేవత. ఏ నాగదేవత? నెహుస్తాను అంటే నాగదేవత. కాబట్టి ఈ సంగతులన్నీ బాగా అర్థం చేసుకున్నాడు ఎవరు? హిజ్కియా. ఒరే ఇలాంటివి ఉంటే జనాలు ఇలాగే విగ్రహారాధనలు ఉంటారు. వీళ్ళు విగ్రహారాధనలో కాదు, సమస్తములు సృష్టికర్త అయిన ఆరాధనలో ఉండాలా. మానవుడు విగ్రహాలు ఇవాళ క్రైస్తవుడు చాలా మంది విగ్రహారాధనలో ఉన్నారు. ఏంటి విగ్రహారాధన అంటే సిలువ పెట్టుకోవడం అని అంటలే. ఎందుకంటే సిలువ కూడా ఒక విగ్రహం అయితే ఉండొచ్చు, వేరే మంది విగ్రహం అంటారు, అది కూడా కాదు. ఇంకా నేనేం చెప్తానంటే వీళ్ళ హృదయాల్లో అసలు విగ్రహాలు ఉన్నాయి, బయటికి కనిపించే కాదు. ఇవాళ క్రైస్తవుల యొక్క హృదయాల్లో పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. కనీసం అంజుల దగ్గర కూడా అంత పెద్ద విగ్రహాలు ఉండవు. వాళ్ళ విగ్రహాలు కేవలం దేవాలయంలో ఉంటాయి, కానీ మన విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి? హృదయంలో ఉన్నాయి. మోసం అనే విగ్రహం పెట్టుకున్న చాలా మంది, స్వార్థం అనే విగ్రహం పెట్టుకున్న చాలా మంది, భార్య అనే విగ్రహం పెట్టుకున్న కొంతమంది, పిల్లలు అనే విగ్రహం పెట్టుకున్న కొంతమంది. యేసుప్రభువు అని అన్నాడు, నన్ను వెంబడించేవాడు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను ప్రజలు ఏం చేస్తారంటే నేను తీసుకుని నేను యేసుప్రభువు అని వెంబడి ఏది వదలడు, అంత అబద్ధం, ఏది వదలడు, అన్నీ ఉంటాయి బ్రతుకులు, మారని బ్రతుకులు. అయితే ఇక్కడ గమనించినప్పుడు హిజ్కియాకు అర్థమైంది దేవుని చిత్తం ఏంటి. హిజ్కియా అనే మాటకు అర్థం ఏంటంటే యావే స్ట్రెంగ్తెన్, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, లేదా ద లార్డ్ ఈజ్ స్ట్రెంగ్థెనింగ్ మీ, దేవుడే నన్ను బలపరుస్తున్నాడు లేదా దేవుడే నన్ను బలపరుస్తాడు, అది అతని మాట కాదు. కాబట్టి దేవుడు నన్ను బలపరచాలంటే మనం ఏం చేస్తున్నాం? కరోనా వచ్చిందండి, కరోనా వచ్చిందని నేను వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పి ప్రభుత్వం వారు ప్రకటించారు.
నేను వ్యాక్సిన్ వేసుకోను అని అనుకోండి, ఎవడో వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. దేవుడు ఉపకరిస్తాడు అనే వ్యక్తి ఎక్కడన్నా దేవుడు ఎందుకు రావాలా? అందుకని ఇక్కడ చదువుకున్న 19 ఏమన్నాడు? యెహోవాతో హత్తుకుని. ఈ హత్తుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. అలా హత్తుకునేది ఇద్దరితో సాధ్యం. ఒకటి పట్టుకున్న భార్యతో, 2 సృష్టించిన దేవుడు. అయితే భార్యతో హత్తుకునేది హృదయంలో హత్తుకుంటారో లేదో తెలియదు, కానీ వారు ఒకరు హత్తుకుంటారు. శరీరంలో హత్తుకునే వారి కింద ఉన్నారు. ఇవాళ చాలా కుటుంబాలు ఎందుకు సరిగా లేవంటే హృదయంలో హత్తుకోవట్లేదు. భర్త భార్యను హత్తుకోవట్లేదు, భార్య భర్తను హత్తుకోవట్లేదు. కాబట్టి ఆమెదొక ఆలోచన, ఆయనదొక ఆలోచన, ఆయనదొక మార్గము, ఆమెదొక మార్గము. అదవుతుందంటారా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పౌలు గారి ద్వారా జ్ఞాపకం చేసిన ఒక మాట అంటాడు. ఏమంటే భార్యాభర్తల సంబంధాన్ని సంగమము క్రీస్తు పరుల సంబంధంతో పోలుస్తాడు. అదేంటంటే భార్యాభర్తల సంబంధం సంఘానికి క్రీస్తు ఏంటండి అంటే, భార్య భర్త ఎలా మిళితమై ఏక శరీరమై ఏక ఆలోచనలో మరి ఎలా కొనసాగిపోతారో సంఘము క్రీస్తు యొక్క శిరసత్వంలో, నాయకత్వంలో, ప్రభుత్వంలో ఆయనతో కలిసి ముందుకు కొనసాగిపోవాల. ఈ సంగతులని హిస్కియాకు అర్థమయ్యాయి. నా దేవుడు బలపరుస్తాడు అనే పేరు కలిగిన ఈ వ్యక్తి ఏం చేశాడంటే, నా దేవుని యొక్క మందిరం యొక్క తలుపులు మూత వేయబడ్డాయి. ఏమైపోయిందండి? మందిరం యొక్క తలుపులు ఏమైపోయాయి? మూత వేయబడ్డాయి. కాబట్టి ఈ వ్యక్తి అధికారులకు రాగానే మొట్టమొదటి చేస్తున్న పని ఏంటంటే, అక్కడ మనం చదువుతున్నాం కదా, ఇక్కడ 29వ అధ్యాయంలో ఏం చేశాడు? 3వ వచనం, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేశాడు. బాగు చేసినట్టే ఏమైపోయాయి? మంచిగా పెయింట్ వేసి చక్కగా పెట్టారనా? ఎందుకు పాడైపోతాయి? చక్కగా ఇల్లు కట్టుకున్నాయి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు దానిలో ఏ మనిషి ఎక్కడ దాన్ని అలా వదిలేండి, ఎంత బాగుంటుందో. కొత్త ఇల్లు కట్టుకుని, కొత్తదే, పాత కాదు, కొత్త ఇల్లు కట్టుకుని దానికి అన్ని సౌకర్యాలు పెట్టి తాళం పెట్టి ఒక 3-4 సంవత్సరాలు పక్కన పెట్టేసి తర్వాత రండి మీరు, ఎంత అందంగా ఉంటుందో. ఆహా, ఎక్కడ చూసినా చెదలు ఉంటాయి, చక్కని ఏముంటాయి, తాలిగూళ్ళు ఉంటాయి, ఇంకా అవకాశం ఉంటే చిన్న చిన్న పాములు దొరుకుతాయి, జల్లులు దొరుకుతాయి, తేళ్లు దొరుకుతాయి, ఎలుకలు దొరుకుతాయి. దేవుని మందిరం కూడా ఇక్కడ ఏమైపోయిందంటే ఈ కాలంలో పాడైపోయింది. మందిరం యొక్క తలుపులకు కూడా ఏమేస్తారంటే తాళాలు వేసి తెరువులై అసలు ఎలా పోతారో మనం అన్నట్లుగా ఆహా చేయించాం. అయితే ఎప్పుడైతే అధికారంలోకి వచ్చేదాన్ని ఈ మనిషి చేస్తున్న మొట్టమొదటి ఏంటంటే దేవుని యొక్క యుక్తలు తీస్తూ ఉంటారు. దేవుని ఇంటి తలుపు తీర్చి దాన్ని బాగు చేస్తూ వచ్చాడు. అంతమాత్రమే కాదు, ఏం చేశాడట? రండి 29వ అధ్యాయం 4వ వచనం, యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధుల వారిని సమకూర్చి వారికి ఇలాగో తెచ్చెను, లేవీయులరా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకుని మీ పితరుల దేవుడని యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలముల నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి కొనుక్కోవుడి. కాబట్టి మొట్టమొదటి దేవుని మందిరాన్ని బాగు చేయాలి. దేవుని మందిరంలో నిషిద్ధమైనవి తీసేయబడాలంటే మొట్టమొదట నీవు పరిశుద్ధంగా ఉండాలి, నీవు ప్రతిష్ఠింపబడి ఉండాలి. చూడండి, నేను చాలాసార్లు చెప్తాను, ఈసారి కూడా మరొకసారి చెప్తూ ఉన్నాను. ఒక నల్లగా ఉన్న వ్యక్తి, ఇక ఎంత నలుపు అంటే పాలిష్ కొట్టినట్లుగా చక్కగా షూకు పాలిష్ కొట్టినట్లు నల్లగా ఉన్న వ్యక్తి ఒక ఫెయిర్ లవ్లీ ప్యాకెట్ లాంటి తీసుకొచ్చి, ఏమంటే ఇది వాడండి, తలతల్లాడే తెలుపు, మీరు చాలా తెల్లగా అయిపోతారు, హ్యాండ్సమ్ అయిపోతారు అని ప్రయత్నం చేశారు. ఆ వ్యక్తి చూస్తున్నాడు అంటారు, నాయన అదేదో కాస్త ఒక వారం 10 రోజులు వాడి నువ్వు తెల్లగా అయ్యకొస్తే మేమందరం కొనుక్కుంటాం అంటారు. ఎందుకని? నల్లగా ఉన్నవాడు తెల్లగా ఉండడానికి సూత్రం చెప్తే ఎట్లా అండి? ఆయన తెల్లగా చూపించాలి. ఒకవేళ తెల్లగా ఉన్నవాడు తెల్లగా అవుతాడని చెప్తే జనాలు తెలియదు కాబట్టి ఒకవేళ ఆ మోసం వెళ్ళిపోతుంది. అలాగే మన జీవితం మారకుండా ఎదట వాళ్ళకి మనం ఏదో చెప్పేయాలి, ఏదో చేసేయాలనుకుంటే అని అంటారు, మొట్టమొదటి నీ తల్లి చూసుకో. అందుకని యేసు ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాను, ఏమో తెలుసా, నీ కంట్లో తోల పెట్టుకొని ఎదట నలుసు కోసం మాట్లాడతావు ఏంటో నువ్వు అన్నాడు. ఏమన్నాడు?
కంట్లో ఏముందట? స్థూలం ఉందట. అవతల కంట్లో నలుసు కోసం మాట్లాడుతున్నాడు. కాబట్టి చాలా మంది క్రైస్తవుల జీవితాలు ఇలాగే ఉంటూ వచ్చాయి. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, దేవీలారా నా మాట్లాడచ్చు. ఇంతకాలము దేవుని మందిరానికి తెలుపుకుంటూ వచ్చినారు, ఇంతకాలము దేవునికి దూరంగా ఉంటూ వచ్చినారు, ఇంతకాలం దేవుని మందిరం గురించి ఆశ లేక ఆసక్తి లేక మీరు ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకో. చూడండి, యాజకులు పిలుస్తున్నాడు, లేవి ఇద్దరు ఒకసారి పిలుస్తున్నాడు. లేవీలు అవసరం దేవుని మందిరంలో, బయట పరిచయం చేయడానికి దేవుని మందిరంలో పరిచయం లేవీలు అవసరం. దేవుని మందిరంలో పరిచయం చేయడానికి యాజకులు అవసరం. గుర్తించాలి, దేవుని మందిరం అనేది క్రమంగా నడిపించబడాలంటే వాక్యం చెప్పేటోళ్ళు ఎంత అవసరమో, మందిరాన్ని నడిపించడానికి సహాయము చేయగలిగే సౌందర్యం కూడా ఎంత అవసరం. అదవుతున్నారండి. మందిరానికి నడిపించి మందిరంలో బాధ్యత కలిగి సౌందర్యం ఎవరు లేరుకోండి, ఆ సేవకుడు వచ్చి వాక్యం చెప్పినాడు పట్టించుకోండి. చూడండి, ఎంత ఆలోచన హిస్టరీ, ఎంత ఆలోచన కూడా ఏమేం చెప్పాలంటే రైతు మొట్టమొదటి మందిరాన్ని చూస్తాడు, దాన్ని బాగు చేయించాడు. ఇప్పుడు బాగైన మందిరంలోకి పిలుస్తున్నాడు, అయ్యా బాగు చేస్తే కాబట్టి యాజకులారా, లేవీలారా రండి, నా మాట ఆలకించండి. మీ పితరుల దేవుడైన యెహోవాను గురించి ఆలోచన చేయండి, ఆయన కోసం ఆలోచన చేయండి, ఆయన కొరకు మిమ్మల్ని ప్రతిష్ఠించుకోనండి. ఇప్పుడు మీరు ప్రతిష్ఠించుకుని మీ పితరుల దేవుడని యెహోవా మందిరమును ప్రతిష్ఠించండి. కాబట్టి దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించాలన్నా, దేవుని మందిరంలో నిషిద్ధమైన వస్తువులు తీసివేయాలన్నా మొట్టమొదటి ఏం చేయాలా? మనల్ని మనము ప్రతిష్ఠించుకోవాలి. వ్యక్తిగతమైన ప్రతిష్ఠ చాలా అవసరం, వ్యక్తిగతమైనటువంటి ఆరాధన చాలా అవసరం, వ్యక్తిగతమైన సాక్ష్యము చాలా అవసరం. ఇవి లేకుండా దేవుని పనులు మనం ముందుకు కొనసాగలేదు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఎవరంటే మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకో, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించు. అంత మాత్రమే కాదు, ఏమంటాడు చూడండి, మన పితరులు ద్రోహులై మన దేవుడని యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసములకు పెడముఖం పెట్టుకుని దానిని అలక్ష్యము చేసి. కాబట్టి ఇప్పుడు జరిగిపోయిన చరిత్ర అంతా ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఏమిటి కారణం? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంత నష్టపోయాము? ఎందుకంత దుఃఖము? ఎందుకంత బాధ? ఎందుకంత శ్రమ? ఎందుకు ఈ పరిస్థితులకి కారణం అంటే ఆయన అంటాడు, వారు మన దేవుడు యెహోవాను విసర్జించి ఆ దేవుని యొక్క మందిరములకు వారు ఏం చేస్తారంటే పెడముఖం పెట్టుకుంటూ వచ్చున్నారు. ఏం చేస్తారండి? పెడముఖం పెట్టుకున్నారండి. దేవుని నివాస స్థలాన్ని, దేవుని మందిరాన్ని వాళ్ళు ఏం చేశారు? అలక్ష్యం చేసి. లక్ష్యం లేదు. చూడండి, మనకి 10:30కి ఆరాధన సమయం ఎంత అయిందండి? 11:30. గంట సేపు అయిపోయినా ఇంటి పక్కన మందిరం ఉందండి. లక్ష్యం ఉందని చెప్పాలా? చెప్పు. లక్ష్యం అంటే ఏం కనుకొచ్చారు? మన ఇంట్లోనే ఆరాధన, మందిరానికి వచ్చేయాలి. ఇక్కడ చూస్తూ ఉంటే ఆ ప్రజల అంతే అలక్ష్యంగా ఉన్నారు. దేవుడు దేనైనా సహిస్తాడు కానండి, నిర్లక్ష్యం సహిస్తాడు. దేవుడు వాక్యంలో రాయబడ్డది తెలుసా? అశ్రద్ధగా పనిచేయవాడు ఎవరి కార్యాలు? యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు ఎవరన్నది మాటలు? భక్తుడు ఇర్మియా చెప్పాడు, ఇది దేవుని కార్యం, ఇది దేవుని మందిరం, ఇది దేవుని పరిచయం, ఇది దేవుని సేవ. ఈ విషయాన్ని గుర్తిస్తే ఏం చేయాలి? మనం శ్రద్ధ వహిస్తాం. అశ్రద్ధ ఉండదు, లక్ష్యం ఉంటుంది, అలక్ష్యం ఉంటుంది. అయితే ఇస్రాయేలు ప్రజలు వారి జీవితాలు ఏం చేస్తున్నారు? అలక్ష్యం చేస్తూ ఇంకేం చేశారట? మరియు వారు మంటపం యొక్క ద్వారమును మూసివేసి దీపములను ఆపివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపం వేయకయు దహన బలులు అర్పింపకయు ఉండిరి. ఏం చేశారు? మూత వేయాల్సిన మూత వేసేసారు, ఆపేయాల్సిన ఆపేసారు. ఇక దేవుడితో వాళ్ళకి సంబంధమే లేదు. ఇలాగ చేసి దేవుని మందిరానికి వాళ్ళు తలుపులు మూసేశారు. ఇది వాళ్ళ పని. మరి దాని చేత ఏమైందట? ఎందుకు వచ్చినాం? అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయములను నిందకును ఆస్పదముగా చేశారు. ఎందుకు వచ్చింది భయము? ఎందుకు విస్మయము? ఎందుకు నింద? ఎందుకు పేదరికము?
ఎందుకు దౌర్భాగ్యమైన పరిస్థితులు, ఎందుకు శ్రమలు? కారణం ఏంటి? దేవుణ్ణి లక్ష్యం చేసిన విధానంలో వారు దేవుణ్ణి లక్ష్యం చేయాలి. దేవుని నివాస స్థలంలోకి వారు అనుకూలంగా ఉండేదానికి బదులు ఎడమొకలు పెట్టుకుంటూ వచ్చినారు. దేవుని హత్తుకోవడానికి బదులు దేవుని విసర్జించిన వారి. కాబట్టి ఏం జరిగిందట? మన భార్యలు చెరలోకి కొనుక్కోబడి, మన కుమారులు చెరలోకి తీసుకోబడ్డారు, మన తండ్రులు కత్తి చెరబడ్డారు. ఇప్పుడు మన మీద ఉన్నటువంటి ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా యొక్క ఉగ్రత చల్లారాలి. కానీ చల్లారంటే నువ్వు నేనేం చేయాలా? ఆయనతో నిబంధన చేయాలని అభిలాష పుడుతుంది. ఏది నిజమైన ఆరాధన అంటే నా భక్తి నేను చేసుకుంటా చాలండి అనేది కాదు. నేను ప్రతిసారి ఎంతని మాట ఏమని, ఆరాధన అనేది మాటలతో చెప్పేది కాదు, పనుల ద్వారా చూపించేది, మన బ్రతుకు ద్వారా చూపించాలి. అది ఆరాధన. ఏదో ఆదివారము సహోదరుడు భక్తి గారు తెలియవచ్చారు కదా, ప్రతి ఒక్కడు కూడా వ్యక్తిగతంగా ఆరాధన చేయాలని నోరు తెచ్చి ఆరాధన చేస్తే నేను ఆరాధకుడు అయిపోతాను అనుకుంటే నువ్వు గొప్ప మోసంలో ఉన్నావు. ఎక్కడున్నా? గొప్ప మోసంలో ఉన్నావు. అంటే నోటితో ఆరాధించడమే కాదు, క్రియాపూర్వకమైన జీవితాన్ని ఇతరులు చూపించాలి. ఇది చాలా ప్రాముఖ్యం. మన బ్రతుకు మారకుండా చూడండి, పూర్వదినాల్లో సహోదరుడు మరి భక్తి గారు ఇలా అనౌన్స్ చేసేవాడు, ఏం తెలుసా? నువ్వు మారు మనసు పొందకపోతే కానుకేయడానికి లేదు. ఇరుగోడు మందిరానికి ఎవడొచ్చినా కానుకేయడానికి లేదు. మారు మనసు పాపక్షమాపణ ఉంటేనే కానుకేయడంలో కానుకేయాలి, లేకపోతే ఇవ్వకూడదు. ఇవాళ అంత ఖండితంగా చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? అమ్మ నువ్వు మందిరాన్ని రాకపోయిన పనికి దశభాగం ఇచ్చేవా? దశభాగం ఇచ్చేది కాదు భక్తులు. ఆ కుటుంబంలోకి ఎంత బాగా చేస్తారండి సేవకుడు. పాపం లేని కానీ అప్పు తెచ్చుకొని మరీ అడుగుతాడు, క్షమించాడు. ఎందుకు ఎలా అంటారంటే ఇది దైవక్రమం, దీన్ని నేర్చుకో. సేవకులు అని పడుకోవడం, వాళ్ళు ఇచ్చే కానుకలు అవన్నీ కాదు, వాటన్నిటికన్నా ప్రాముఖ్యంగా వారి హృదయం ప్రాముఖ్యం. ఎందుకు కానుకలు అంటే సేవకులుగా మనం బ్రతకడానికి కాదు, మనం బ్రతకడానికి కొంత అవసరమే. దేవుని పరిచర్య జరగాల, సువార్త పరిచర్య జరగాల, పేదలకు ఆహారం లభించాలి, దేవుని ఇంట్లో సమృద్ధిగా ప్రతి ఒక్కరికి సహాయం అందాలా. అది ఆ ఉద్దేశంతో దేవుడు ఏం చేసినట్టే కానుకలు తీసుకురండి అన్నాడు. అదవుతుందంటారా? కాబట్టి ఇప్పుడు నిజమైన ఆరాధన నిత్య జీవితంలో వస్తుంది. ఏమనంటే ఆయన హృదయంలో అభిలాష పుట్టింది. ఏమని? మన దేవుడైన యెహోవాతో మనకు నిబంధన చేయాలి. కారణం ఏంటంటే ఆయన మహోగ్రత ఉన్నది, మన పితరుల మీద ఉన్నది, మన తండ్రులు కట్టుకు సరిపోయినప్పుడు మన భార్యలు, మన కుమారులు చెరలో పోయారు. కాబట్టి ఆయన ఉగ్రత చల్లారు. ఇది పాత నిబంధన. కొత్త నిబంధనలు ఏముంది రండి దేవుడి వాక్యంలో చూద్దాం. పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. వారితో కలిసి 2 నుంచి చదువుకుంటాను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున వరకు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రులమై ఉంటుంది. నిబంధనలో కూడా మనం ఎక్కడ దేవుని యొక్క ఉగ్రతలో ఉన్న కారణం ఏంటంట? శరీరానికి ఏ కోరికలు ఇస్తామో ఆ కోరికలు. చూడండి, ఒకడు తాగుడు ఇస్తాం, తాగుతూ ఉంటాడు. ఒకడు తిరుగుడు ఇస్తాం, తిరుగుతూ ఉంటాడు. ఒకడు జోదం ఇస్తాం, ఆడుతూ ఉంటాడు. ఒకడు అబద్ధాలు ఇస్తాం, ఆడుతూ ఉంటాడు. ఒకడు మోసం ఇస్తాం, చేస్తూ ఉంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక లక్షణాలు. ఒకడికి అన్ని ఉంటాయి కానీ ఎన్నడు కూడా ఎడుతూ ఉంటాడు. ఇదో రకం. కాబట్టి ఇలాగ శరీరాన్ని బట్టి మనసును బట్టి ప్రజలు ఏమైపోయారంటే దేవుని యొక్క ఉగ్రత ఏంటంటే వచ్చిన వారికి అనుకోవచ్చు. ఎటువంటి జీవితాలు కలిగిన మనం ఏం చేసేట చూడండి. 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి
మనము మన అపరాధముల చేత చచ్చిన వారి అయినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అక్కడైతే అంటాడు మనము ఒక నిబంధన చేయాలి అంటారు, కానీ ఇక్కడైతే ప్రభువు యేసుక్రీస్తు ఆయనే ఒక నిబంధన చేస్తున్నాడు. ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. ఒక నిబంధన ఆయనే చేస్తున్నాడు. నీకు నేను పొందవలసిన శిక్షను మనకు బదులుగా మనకు స్థానంలో మన ప్రభువు యేసుక్రీస్తు ఆయన అనుభవిస్తూ వచ్చినాడు. ఆ ప్రేమ స్వరూపేది దేవుడు. ఒకప్పుడు దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నాం, ఒకప్పుడు లోకం యొక్క ఆశలో ఉన్నాం, ఒకప్పుడు శరీరం యొక్క బంధకాల్లో ఉన్నాం, ఒకప్పుడు హృదయం యొక్క ఇచ్చలను నెరవేర్చుకునే వారికి ఉంటూ వచ్చినాం. ఇప్పుడు క్రీస్తు రక్తం చేత విమోచింపబడ్డ, ఆయన ప్రేమ చేత రక్షించబడ్డ, ఆయన కృప చేత రక్షింపబడ్డ, ఆయనతో పాటు కూర్చుంటే అధికతో కూర్చోబడ్డాడు. ఇది ఎంత గొప్పది. కాబట్టి దేని కొరకు అంటే భక్తుడైనటువంటి పేతురు గారు అంటాడు ఏమని, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గ్రాతిశయమును ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ ప్రజలను, దేవుని సొత్తైన ప్రజలు అయ్యి ఉన్నారు. బట్ ఎందుకు అంటే ఆయన గుణాతిశయములను ప్రచురించారు. ఇక్కడ కూడా పితృడికి అంటాడు దేనికి ఏర్పరచుకున్నాడట. రండి ఆ మాట చదువుకుని ఆరాధనలో ప్రవేశిద్దాం. 11వ వచనము, నా కుమారులారా తనకు పరిచారకులయుండి ధూపము వేయుచుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకుని. కాబట్టి చాలా కాలం అయిపోయింది మీ జీవితాల్లో. దేవుడు దేని కొరకైతే నేను ఏర్పరచుకున్నాడు, ఏ పరిచర్య కొరకైతే ప్రభు నేను పిలుచుకున్నాడు, దేని కొరకైతే ప్రభు నిన్ను ఆయన ఏర్పాటు చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ సన్నిధిలో నిలిచి ఉండేదానికి, ధూపం వేసేదానికి, పరిచర్య చేసేదానికి వైద్యునికి పోతూ వచ్చు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకో, ఏ పనులు నువ్వేం చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు. ఈ పని ఏం చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు. అశ్రద్ధ చేస్తే, అశ్రద్ధగా పనిచేసే వారికి ఏ మేలు లేదు, శాపం ఉంది. అయితే మీరు క్షమింపబడిన వారు కాదు, ఆశీర్వదించబడుతున్నారు. కాబట్టి హిజ్కియా ఏ దేవుడు బలపరుస్తాడో ఆ దేవుని యందు తను తాను బలపరుచుకుని ఇప్పుడు ప్రజలందరూ సమర్పించుకున్నాడు. అయ్యా నా కుమారులారా, యెహోవా తనకు పరిచర్య చేయడానికి, తనకు ధూపం వేయటకు, తన సన్నిధిని నిలుచుటకు ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడయ్యా. ఇది మీ పిలుపు, ఇది మీ పిలుపు. కాబట్టి అశ్రద్ధ చెయ్యి, ఇది నిజమైన. కాబట్టి దేవుని ఆరాధించుకు వచ్చిన మనము ఈనాడు నిబంధనలో ఉన్నవను ఆయన అంటున్నాడు, ఈ దేవుడితో ఒక నిబంధన చేయను, నా హృదయంలో అభిలాష పుట్టుతున్నది. నీ హృదయం అభిలాష, నీ కొరకు నిబంధన చేసి, నీ కొరకు మరణించి సమాజం చేయమని తిరిగి వచ్చిన ప్రభు కొరకు ఆయన హత్తుకుని, ఆయన సన్నిధిలో నిలబడడానికి, ధూపం వేయాలని, ఆయన పరిచయంలో కొనసాగాలన్న ఉద్దేశంతో ప్రభు నిన్ను కోరుకున్నాడనే విషయాన్ని నువ్వు గుర్తిస్తే ఇస్కియావలే ఆయన హత్తుకొని వస్తాను. ఇక్కడ రాయబడింది, దేవుని యందు విశ్వాసం వచ్చినటువంటి వాడు దేవుని హత్తుకున్నాడు. ఇది నా నిజంగా ప్రభు యేసుక్రీస్తు అనేది నీవు విశ్వాసం వచ్చిన వ్యక్తివైతే, దేవుని హత్తుకుని జీవిస్తున్నటువంటి వాడు అయితే, నీవు నిజమైన ఆరాధకుడు అయితే, నీవు పొందినటువంటి రక్షణ నిజమైనదైతే నువ్వేం చేస్తావంటే ప్రభువుని ఆరాధిస్తావు. అనేకుల్ని ప్రభు కొరకు బలపరుస్తుంది. ప్రభువు నన్ను బలపరుస్తాడని పేరుకెళ్ళిన ఈ వ్యక్తి అనేకులు బలపరుస్తూ వచ్చాడు. యాజకులు బలపరుస్తూ వచ్చినాడు, లేవీలు బలపరుస్తూ వచ్చినాడు, తన యొక్క రాజ్యాన్ని బలపరుస్తూ వచ్చినాడు దేవుని కొరకు. ఈ విషయాన్ని గుర్తిస్తే నీవు కూడా దేవుని ఆరాధించడం. కానీ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకో, బలపరిచే దేవుడు, బలాన్ని అనుగ్రహించే దేవుడు, బలము నాది అని 2 పర్యాయాలు పలికినటువంటి దేవుడు తన బలమైన చేతితో నేను నన్ను విడిపించిన దేని కొరకంటే ఆయన మహిమ గుణాతిశయములను ప్రచురించేది, ఆయన కొరకు, ఆయన ప్రజలను బలపరచడం కొరకు. చూడండి, పేతురు గారితో ప్రభావం వచ్చాడు, నీ మనసు తిరిగినా కానీ సహోదర్యం బలపరచు.
కాబట్టి ఆ బలపరచడం నేర్చుకోండి. కాబట్టి పత్రికలు రాస్తూ వచ్చాడు ఏమో తెలుసా, అయితే చీకట్లో నుండి ఎందుకు నీ బ్రతుకుని చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన దేవుని యొక్క వెలుగులో తీసుకొచ్చాడు తెలుసా అనే మాటతో ప్రారంభిస్తూ వచ్చాడు. మనం కూడా నిజంగా మారితే ప్రభువుని ఎట్లా ఆరాధించాలో, ప్రభుని ఎట్లా కలుసుకోవాలో, ప్రభుని ఎట్లా జీవించాలో ప్రభులో మనం నేర్పించాలి. ప్రభు ఈ మాటలను పేరు కట్టి మనకు వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తర్వాత ప్రభుని ఆరాధించడానికి మన హృదయాలని ప్రభు